ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు అన్నింటిలోనూ రాణించాలని కోరుకుంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి మెరుగుపడగాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలు సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగాలని చాలా పనులు చేసినప్పటికీ వారు తమ పిల్లల ముందు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వాటిలో ఒకటి పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం. ఈ పోస్టులో తల్లిదండ్రులు తమ పిల్లల ముందు బట్టలు మార్చుకోకూడదనే కారణాల గురించి తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులుగా మీ పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం మంచిది కాదు. పిల్లలు ఎంత చిన్నవారైనా వారి ముందు ఆ పని చేయకూడదు. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి పిల్లలు తమ చుట్టూ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడం, వాటిని అనుకరించడం ప్రారంభిస్తారు. అందుకే మీ పిల్లల ముందు దుస్తులు మార్చుకోకూడదని అంటారు చైల్డ్ కేర్ నిపుణులు. అలాగే మీరు గదిలో తలుపులు వేసుకుని మాత్రమే దుస్తులు మార్చుకోవాలి. ఈ విధంగా బిడ్డకు గోప్యత ప్రాముఖ్యతను నేర్పించవచ్చు. అదనంగా ఎవరూ తమ శరీరాన్ని చూడకూడదని వారు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమ ముందు బట్టలు మార్చుకున్నప్పుడు పిల్లలు గందరగోళానికి గురవుతారు లేదా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి పిల్లల ముందు కాకుండా తలుపులు వేసుకుని దుస్తులు మార్చండి. బట్టలు మార్చుకునే విషయంలో హద్దులు నిర్ణయించడం వ్యక్తిగతంగా సముచితం, కానీ అది బహిరంగంగా కాదని వారు అర్థం చేసుకుంటారు. ఇది వివిధ ప్రదేశాల్లో వారికి తగిన ప్రవర్తన భావాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.